హలో అందరికీ. ఈరోజైతే ఆఫ్టర్నూన్కి మేము పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ పూరి పిండి కలిపేసిన తర్వాతకి పూరికి కొంచెం ముద్దకైతే ఆయిల్ రాసేసి మేమైతే పూరి దేని మీద చేస్తున్నాం చూసారా, ప్లేట్ పైన అయితే చేస్తున్నాము. అసలు ఎవరైనా ప్లేట్ పైన పూరీస్ అయితే చేస్తారా? కానీ మేమైతే చేసేసాము. పూరి ప్లేట్కి అయితే ఆయిల్ రాసేసి ఇలా అయితే కోళ్ళతోనైతే ఇలా అయితే మంచిగా మనం పూరీలు ఎలా చేసుకుంటామో అలా అయితే చేసేసుకొని ఎన్ని కావాలో అన్నీ అయితే చేసేసి పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేసిన తర్వాతకి ఆయిల్ వేడైన తర్వాతకి ఆయిల్లో అయితే పూరిని అయితే వేసేయాలి. పూరిని వేసిన తర్వాతకి ఇలా మనము ఆయిల్ వేస్తూనే ఉండాలి ఆ పూరి పైన. అప్పుడైతే చాలా బాగా పొంగుతుంది. చూసారా ఎంత మంచిగా పొంగిందో. మళ్ళీ నెక్స్ట్ సైడ్కి అయితే తిప్పేయాలి. తిప్పేసిన తర్వాతకి తీసేసుకోవడమే. చూసారా ఎంత బాగా పొంగిందో పూరి అయితే. ఇన్ని పూరీస్ అయితే ప్రిపేర్ చేసేసాము లంచ్కి అయితే. అన్ని పూరీస్తో పాటు కర్రీ కూడా ఉండాలి కదా. ఏం కర్రీ చేసామంటే బీరకాయ కర్రీ అయితే చేసేసాము. ఆ బీరకాయ కర్రీతో చూడండి ఎంత బాగుందో. కర్రీ అయితే నోరు ఊరిపోతుంది కదా. దీంతో కాంబినేషన్గా కొంచెం రసం అయితే చేసేసాము. దీంట్లో పూరి కాకుండా ఇంకా రైస్ కూడా ఉండాలి కానీ రైసెస్ కూడా తీసేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా ప్లేట్లో అయితే పూరి వేసేసుకొని కర్రీ అయితే వేసేయాలి. కర్రీ వేసేసుకొని పూరిని అయితే తింటూ ఉంటే టేస్ట్ ఏమన్నా బాగుందా? అసలు మీరు ఏ టిఫిన్ తింటారు, మీకు ఏమి ఇష్టం అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా చూడండి పూరిని అయితే లోపల మొత్తం అయితే చాలా బాగుండింది. చూడండి కొంచెం కూడా పిండి లేకుండా చాలా బాగుంది కదా పూరి అయితే. ఇలా అయితే కట్ చేసేసుకొని తినేయడమే. చాలా బాగుండింది. ఈ బీరకాయ కర్రీ విత్ పూరి కాంబినేషన్ అయితే చాలా బాగుంది. మీకు ఏ కర్రీ ఇష్టమో పూరీలో అనేది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా అయితే రైస్లో కూడా చాలా బాగుంటుంది పూరి. రైస్ విత్ కర్రీ, కొంచెం రైస్లో అయితే కర్రీ కలిపేసుకొని దాంట్లో అయితే పూరి వేసి తినచ్చు. చాలా బాగుంటుంది ఆ టేస్ట్ కూడా. నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు చూస్తున్నారు కదా, చిన్న లైక్ ఇవ్వచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.